ఈ ఫోటోను చూశారుగా? మోదీ లోకేష్ పై చూపుతున్న ప్రేమాభిమానం ఎలాగుందో గమనించారుగా? శభాష్ లోకేష్ బేటా, తు బహుత్ బడా లీడర్ బనేగా అంటూ హిందీలో ఏదో అంటున్నట్టున్నారు చూసారా? నిజంగా ఇది లోకేష్ ని మోడీ భుజం తట్టి మరీ మెచ్చుకుంటున్నదే, కాదనలేదు. కానీ ఇలా ప్రధాన స్థాయి ప్రశంసలు అందడానికి లోకేష్ పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కావు. నారా భువనేశ్వరి, చంద్రబాబు దంపతుల ఏకైక పుత్రుడు నారా లోకేష్. ఆయన గత ఎన్నికల సమయంలో ఎదుర్కొన్న సమస్యలు లెక్కలేనన్ని. అన్నిటినీ ఒంటరిగానే ఎదుర్కొన్నారు. ప్రతిదీ పర్సనల్ గానే తీసుకున్నారు. పార్టీకి అన్ని తానే సర్వస్వంగా వ్యవహరించారు. ఎన్నో కష్ట నష్టాలను చవి చూశారు. నిందలు, నిష్ఠూరాలను అధిగమించారు. ఒక రకంగా చెప్తే అభిమన్యుణ్ణి కౌరవ సేనలు పద్మవ్యూహాల్లో చుట్టుముట్టినట్లు చుట్టుముట్టాయి ఆయన్ని సమస్యలు. కానీ విరోచిత పోరాటం చేశారు. పద్మవ్యూహ ఛేదన తెలిసేలా అర్జునుడిలా బయటకొచ్చారు. తాను యువగళం పాదయాత్ర మొదలుపెట్టిన నాటి నుంచి అన్ని ఆటంకాలే. అతిపెద్ద ఆటంకం తండ్రి జైలు పాలు కావడం. ఎంత మాత్రం దాన్ని కష్టంగా భావించలేదు, ఇష్టంగానే తీసుకున్నారు. రాజకీయాలు ఇవన్నీ మామూలే అంటూ తనకు తాను నచ్చ చెప్పుకున్నారు. తను అరెస్టు చేస్తారు అన్న ఆందోళన కలిగినా వాటిని లెక్కే చేయలేదు. పైపెచ్చు ఎన్నో కొత్త ఎత్తుగళ్లు వేశారు. అందులో ప్రధానమైంది రెడ్ బుక్. ఈ విషయం ఆయనకు ఎవరు చెప్పారు, లేక స్వయంగా తానే అంతటి ఆలోచనపరుడు తెలియదు. కానీ దీంతో తనకు తాను ఒక గేమ్ చేంజర్గా నిలిచారు. దీంతో ఒక్కసారిగా డైనమిక్స్ మారిపోయాయి. ఇప్పుడు ఈ రెడ్ బుక్ ఒక ట్రెండ్. తెలంగాణలో కవిత దీన్ని కాపీ కొడుతూ తాము కూడా పింక్ బుక్ రాస్తున్నామని అన్నారు. ఒకరు మీ మెథడ్ ఫాలో అయితే మీరు 100కి 100% హిట్ కొట్టినట్లే, సక్సెస్ సాధించినట్లే. ఇటు జగన్ కూడా లోకేష్ ని ఫాలో అవుతూ తాము బ్లూ బుక్ తెరుస్తామని అన్నారు. అంటే లోకేష్ ఈ విషయంలో ఒక ట్రెండ్ సెట్టర్ అన్నమాట. నేను ట్రెండ్ సెట్ ఫాలో కాను, సెట్ చేస్తాను అనే డైలాగ్ ని నిజం చేశారన్నమాట. ఒక్కొక్కరు చుచ్చుపోయిస్తున్నారంటూ ఆయన పలికిన డైలాగులు సైతం డైనమేట్లలా పేలిపోయాయి. అంతేకాదు, ఒక అడుగు ముందుకేసి ఎవరు ఎక్కువ కేసులు ఎదుర్కొంటే వారికి నామినేటెడ్ పోస్టులు ఇస్తామన్న ప్రకటనలు చేశారు. ఇలాంటి మాట అనడానికి ఎంతో గట్స్ ఉండాలి. అలాంటి దమ్ము, ధైర్యం తన గుండెల నిండుగా ఉన్నట్టు చెప్పడమే కాదు, చేసి చూపించారు నారా లోకేష్. చాలా మంది అంటూ ఉంటారు కదా, నారా లోకేష్ కి తెలుగు సరిగా రాదు, అది ఇది అని. కానీ ఆయన ఇంగ్లీష్లో మాట్లాడింది మీరెప్పుడైనా చూసారా? అమెరికన్ యాక్సెంట్ దంచి కొట్టేస్తారు. ఆ ఫ్లో వేరే లెవెల్. అంతే. ఎంతైనా స్టాన్ఫోర్డ్ రిటర్న్ కదా, అంతేనా? ఇవాళ జగన్ కి లోకేష్ కి తేడా ఏమిటో తెలుసా? జగన్ తను నమ్మిన కార్యకర్తలను నట్టేట ముంచేస్తారు. అదే లోకేష్, వారికి ఏ కష్టం వచ్చినా వెంటనే రియాక్ట్ అవుతారు. అంతేకాదు, నేనున్నానంటూ భరోసా ఇస్తారు కూడా. మొన్నంటే మొన్న ఒక కార్యకర్త ధైర్యం చాలక ఆత్మహత్య యత్నం చేస్తే అండగా నిలిచారు లోకేష్. మీకు నేనున్నా, అధైర్యపడొద్దన్నారు. అంతేనా, వారి పిల్లల చదువుకు, ఇతర అవసరాలకు సహాయ సహకారాలను అందించి బెస్ట్ లీడర్షిప్ క్వాలిటీస్ కి కేర్ ఆఫ్ గా నిలిచారు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. మీకు తెలుసా, కార్యకర్తలకు జీతం కావాలని మొదట ఘోషించింది లోకేషే. అంతేకాదు, డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్ స్కీమ్లను తొలుత ప్రస్తావించింది కూడా లోకేషే. వాలంటీర్ల జీతాలు, ఇతర పథకాల ద్వారా జగన్ చేసినవి అన్నీ కూడా కాపీ పేస్టే. ఒక సమయం, సందర్భం రాకపోవడం వల్ల ఆయన తాను అనుకున్నది సాధించలేకపోయారు. దానికి తోడు తండ్రి చాటు కొడుకుగా ఉండడం వల్ల కొన్ని పనులు సాధించలేకపోయారు. ఇప్పుడు లోకేష్ బాగా రాటు తేలారు. తన కార్యకర్తలకు బీమా పథకాలను తీసుకొచ్చి ఆదుకుంటున్నారు. ఎవ్రీథింగ్ పక్కా, లైన్ క్లియర్ అన్న సంకేతాలు ఇస్తున్నారు. ఎక్కడ ఏ చిన్న చీమ చిటుక్కుమన్నా సరే లోకేష్ కి సమాచారం చేరాల్సిందే. ఇటు పార్టీ కావచ్చు, అటు ప్రభుత్వం కావచ్చు, ఆల్ అండర్ కంట్రోల్ ఆఫ్ లోకేష్. ఒకప్పుడు ఎన్నో నీచమైన మాటలతో కించపరిచిన వారే ఇప్పుడు లోకేష్ అంటే అద్దిరి పడుతున్నారు. అద్భుతమని ప్రశంసిస్తున్నారు. అప్పటికి ఇప్పటికీ లోకేష్ లో చాలా తేడా. ప్రెజెంట్ లోకేష్ రేంజే వేరు. ఆయనకు ప్రత్యర్థి పార్టీల నుంచి కూడా ప్రశంసలు అందుతున్నాయి. ఇటీవల వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ నుంచి కూడా అందిన ప్రశంసలు అలాంటివే. దువ్వాడలో కొందరు బయటపడుతున్నారు, మరికొందరైతే లోపలే లోకేష్ ఈజ్ గ్రేట్ అని అనుకుంటున్నారు. లోకేష్ ఈజ్ లోకేష్, ఆయన సూపర్ అంటూ కొందరు బాహాటంగానే చెప్పుకుంటున్నారు. మరికొందరైతే చెవులు కొరికేసుకుంటున్నారు. ఒకప్పుడు లోకేష్ అంటే చిన్న చూపు చూసిన వారు ఇవాళ ఆయన స్థాయిని, సామర్థ్యాన్ని చూసి జడుసుకుంటున్నారు. ఇప్పుడు ఇలాగుంటే వచ్చే రోజుల్లో లోకేష్ లెవెలే వేరు కాబోతుందా అంటే అదే నిజం కాబోతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆయనకిప్పుడు అన్ని రాజకీయ విద్యలు వచ్చేశాయి. ఒకప్పటి తండ్రి చాటు కొడుకు కాదు ఆయన. నారా లోకేష్ సన్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు స్థాయి కాదు తంది. నారా చంద్రబాబు ఫాదర్ ఆఫ్ నారా లోకేష్ రేంజ్ కి అత్యంత త్వరలోనే చేరేలా కనిపిస్తున్నారు.
అంత దీటుగా ధాటుగా కనిపిస్తున్నారు. నారా లోకేష్ తన బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి మొదలు పెట్టారు. ఇప్పుడు ఆయన అత్యంత హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు. మాటల్లో ఫ్లో పెరిగింది, అగ్రెసివ్నెస్ వచ్చి చేరింది. ఇప్పుడు ఆయనది ఏపీ పొలిటికల్ ఐకానిక్ లీడర్షిప్ అంతగా పరిణితి చెందారు. ఇవన్నీ గమనిస్తూ వచ్చారు కాబట్టి మోడీ లోకేష్ భుజం మీద చెయ్యేసి శభాష్ బేటా అని ప్రశంసిస్తున్నారని అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు.